ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22-24 వచనములు. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒక విషయాన్ని, ఒక ఉదాహరణ నేను మీకు తెలియచేస్తాను. గొంగళ పురుగులను మనం చూసినప్పుడు, వాటి విధానాన్ని, వాటిని మనం చూసినప్పుడు అవి మనకి చాలా అసహ్యాన్ని కలిగిస్తాయి. అన్ని పురుగులను చూస్తాము, గొంగళ పురుగును చూస్తాము. అది మనకి అసహ్యాన్ని కలిగిస్తుంది. దాన్ని ఎవరు ఇష్టపడరు. దాన్ని చూసినప్పుడు మన ఒళ్ళు జలజరిల్లుతుంది, అసహించుకుంటాం. అది మన శరీరంపై పాకినట్లుగా భావిస్తాం. మనం నిజంగా మన శరీరం మీద పాకినప్పుడు అది మనకి శరీరానికి హాని కూడా కలిగిస్తుంది. ఎవరు దాన్ని ఇష్టపడరు. కాబట్టి కొంతకాలము తన వెంట్రుకలతో, తన శరీరంలోని జిగురు పదార్థాలతో అది గూడు కట్టుకుంటుంది. కొన్ని రోజులు అది నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. తరువాత కొంతకాలానికి అది రంగురంగుల రెక్కలతో రూపాంతరం చెంది సీతాకోక చిలుకగా మారి మన ఎదుట వచ్చి వాలుతుంది. వెంటనే మన మనసు ఆనందంతో పులకరిస్తుంది. మన చేతులతో పట్టుకోవాలని ఇష్టపడతాం. గతంలో మనం చూసినప్పుడు ఒళ్ళు జల్జరిల్లింది, అసహించుకున్నాం. ఇప్పుడు చేతులతో పట్టుకోవాలని ఆశపడతాం. అలాగే దేవుని బిడ్డలారా, మన శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన జీవితంలో పాపకార్యములు, చెడ్డ స్వభావాన్ని మనం కలిగి ఉన్నప్పుడు అది మనకు అసహ్యాన్ని కలిగిస్తుంది. దాన్ని వదిలిపెట్టి మారు మనసు పొంది నూతన స్వభావమును, మంచి స్వభావమును, దైవికమైన స్వభావాన్ని మనం ధరించుకున్నప్పుడు ఆ జీవన విధానానికి దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి.